నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గల వివి కన్వెన్షన్ హాల్లో టీఆర్ఎస్ ఎంఏ జిల్లా స్థాయి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు ఇంతకు ముందు ఉన్న ప్యానెల్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ ఎంఏ జిల్లా అధ్యక్షులుగా బి లక్ష్మణ్, జ్ఞాన భారతి హై స్కూల్ కార్యదర్శిగా ఆయూబ్ అహ్మద్ ఖాన్, న్యూ సన్ రైజ్ హై స్కూల్ కోశాధికారిగా వేణుగోపాల్, జయశ్రీ హై స్కూల్ టౌన్ అధ్యక్షులుగా వంశీ మోహన్ రెడ్డి, పద్మాలయ హై స్కూల్ కార్యదర్శిగా ప్రశాంతి రెడ్డి, న్యూ రిషి హై స్కూల్ అధికారిగా గడీల రాఘవేంద్ర, మా ఆకృతి హై స్కూల్. ఈ ఎన్నికకు జిల్లా నలుమూలల్లో ఉన్న రికార్డు స్కూల్స్ అందరూ కలిసి ఈ ప్యానెల్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కరెస్పాండెంట్ అందరూ కలిసి మళ్ళీ మీరు సర్వీస్ చేయాలి సార్, మీరు గత ఎన్ని సంవత్సరాలు చేసినా చాలా చక్కగా చేసిండ్రు అని వాళ్ళు అందరూ ఎన్నుకోవటము, వాళ్ళకందరికీ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ యొక్క అభిమానానికి ఎప్పటికీ నేను శిరసావించి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకనంటే ఇది ఇంటలెక్చువల్ వ్యవస్థ కాబట్టి ఇంటలెక్చువల్ వ్యవస్థలో మనం ఇన్ని సంవత్సరాలు కూడా లక్ష్మణ్ సార్ అనే వ్యక్తి ఎవరికి అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కరి మా వాళ్ళని హక్కును తీర్చుకొని ప్రతి ఒక్కరి కష్టాన్ని ప్రతి ఒక్క ప్రాబ్లాన్ని మనస్ఫూర్తిగా నేను సాల్వ్ చేశాను. మళ్ళా అందరు ఇంతమంది కరెస్పాండెంట్లు ఏకగ్రీవంగా అమ్మిన 150 మంది హ్యాండిల్ అయిపోయి మేమున్నాం సార్ మీకు అని చెప్పడము మాకు ఎప్పుడో చేసిన అదృష్టమని మేము భావిస్తున్నాను. అదేవిధంగా ఈ జిల్లా బాడీ కూడా మన అయూబ్ ఖాన్ సార్ కానీ, తర్వాత మన వేణుమామ కానీ వాళ్ళందరూ సహకారం చేసినందుకు, దీంట్లో ముఖ్యంగా మా జడ్చల్ల 4 మండలాలు, తర్వాత కోయిల్కొండ, తర్వాత భూత్పూర్, అడ్డాకుల, ముసాపేట, అన్వాడ, నవాపేట్ వీళ్ళందరూ మేమున్నాం సార్. మీ మహబూబ్నగర్ టౌన్లో కూడా చాలామంది మేమున్నాం సార్, మీకు మీలాంటి వాళ్ళు ఉండాలి, మీ ఇలాంటి వాళ్ళని పోగొట్టుకోవద్దు, మళ్ళీ నాకు వద్దు అన్నా కూడా వాళ్ళే ముందుండి మనల్ని ముందు పెట్టడం జరిగింది. దానికి సహకరించిన మా చెల్లెలు ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా శిరీషమ్మ గారికి, అదేవిధంగా రఘు గారికి, మా జాకిర్ పాషా గారికి, తర్వాత ఇక్కడ మా నందీశ్వరి సత్యమన్న గారికి, మా నరసింహన్నకి, మా వంశీమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా క్రాంతి కుమార్ అన్న గారికి, మళ్ళీ ఠాగూర్ వెంకటన్న గారికి, మా కోయిల్కొండ టీం ప్రతి ఒక్కరికి, ఒక్క టీం కాదు మొత్తం 11 మెంబర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే నేను సైతం అని ప్రతి దగ్గర నైట్ 2 o'clock కూడా సార్ మేమున్నాం సార్ అన్నందుకు మా రాజేష్ అండ్ నరేందర్జీ టీం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అందరం కలిసిమెలిసి చేసుకున్నాం. మీ అభిమానం ఎప్పుడు అట్లనే ఉండాలి, మాది ఎప్పుడు మీ మీద ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇందాక ఎలక్షన్లో కూడా కొంతమంది బ్యాలెట్ కావాలని కోరుతున్నారు, మరి వాళ్ళు కూడా ఒప్పుకున్నట్లేనా? అంటే బ్యాలెట్ ప్రకారమే మేము ఎలక్షన్ చేయాలనుకున్నాము. ఎలక్షన్ అబ్జర్వర్స్, స్టేట్ అబ్జర్వర్స్ ఎలక్షన్ ప్రకారమే అనౌన్స్ చేసిండ్రు, అందరికీ టోకన్స్ ఇచ్చిండ్రు. ఎవరు దాని ప్రకారం అది వాళ్ళు ఎలక్షన్ అనే తలకే కొంచెం వెళ్ళిపోయింది, పోటీ చేయకుండా వెళ్ళిపోయినాం. మేమైతే ఎలక్షనే కావాలని కోరుకున్నాం. మాకు ఈసారి ఎలక్షన్ కావాలి, సభ్యత్వం ఎంతమంది ఉన్నారో సభ్యులకే ఓటు హక్కు ఇవ్వండి అని బ్యాలెట్ పేపర్స్ కానీ అన్నీ వాళ్ళకి ఓట్ల లిస్టు వాళ్ళకి ఇచ్చినాము. దాని ప్రకారము ఎలక్షన్ చేయండి, ఎవరికి గెలిస్తే వాళ్ళు, గెలవని వాళ్ళు మళ్ళా సంఘానికి అనుబంధంగానే ఉండాలి, మళ్ళీ ఉండకూడదని. సో మేము ఎలక్షనే కావాలని మా టీం మొత్తం కోరుకుంది. మేము ఎలక్షన్కి పోయినాం, మాకు ఒక నెంబర్ ఇచ్చిండ్రు, దాన్ని అనౌన్స్ చేసిండ్రు. అది. థ్యాంక్ యూ.